నేను లవ్ చేయడంలో తప్పు చేయలేదు, ఎంచుకున్న అమ్మాయి విషయంలో తప్పు చేశా. నేను ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండాల్సింది, కానీ నేను నిన్ను లవ్ చేశా. ఖచ్చితంగా నేను మళ్ళీ లవ్ చేస్తానే. నీకంటే సూపర్ గా, చక్కగా, అందంగా, కత్తిలా ఉండే అమ్మాయిని నేను వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. ఆ దేవుడే నా కోసం పంపిస్తాడు. ఆ అమ్మాయితో నేను హ్యాపీగా ఉండకపోతే అన్ని కళలు తెలిసిన వల్లబుణ్ణే కాదే. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పొగురుద్ది. వస్తా. ఒక మగవాడి మనసు విరిగితే ఎలా ఉంటుందో తెలుసా? వాడు నీతో నార్మల్ గా మాట్లాడుతున్నంత సేపు అంతా బాగుందని అర్థం. ఫైట్స్ చేస్తున్నాడంటే అంతా బాగుందని అర్థం. అది చేయొద్దు, ఇది చేయొద్దు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడద్దు అంటున్నాడంటే అంతా బాగుందని అర్థం. ఒకవేళ వాడు నీ ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడా, ఆల్ ఆఫ్ ది సడన్ సైలెంట్ అయిపోయాడా, అయితే నీకు అర్థం అయిపోవాలి ఏదో బాధ వాడికి లోపల నుంచి తినేస్తుందని అర్థం. ఏదో చాలా హర్ట్ చేస్తుందని అర్థం. సో వాడు లాస్ట్ ఫేజ్ లో ఉన్నాడని అర్థం. ప్రేమలో ఉన్నప్పుడు తిడతాడు, గొడవ పడతాడు, ఆర్గ్యూ చేస్తాడు, పొసెసివ్ అవుతాడు. కానీ ఒకసారి వాడికి అవన్నీ వేస్ట్ అనిపించాక టోటల్ గా సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు అన్ని బాగు చేసే ప్రయత్నం చేశాడని, ఏం చేసినా కొందరు మారని. అందుకే వాడు టోటల్ గా సైలెంట్ అయిపోతాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఒక మంచి వ్యక్తిని కోల్పోయావని. ఒకటే జీవితం, దాని చిరసి తీసుకోవద్దు, డిప్రెస్ అవ్వద్దు, డల్ అవ్వద్దు. అసలు బ్యూటిఫుల్ లైఫ్. పడతాం లేస్తాం ఎవరికి నిలబెడతాం. ప్రశాంతంగా హ్యాపీగా గడిపేస్తే హాయిగా ఉంటుంది.